స్క్రీన్ ప్లే ఆయనే, చివరికి ప్రేక్షకుడు కూడా ఆయనే, రివ్యూ ఇచ్చేది కూడా ఆయనే. ఆయన తప్ప మరెవరు కాదు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ కూడా గమనించండి. సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే, ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా, విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ. అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది. అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్, అంటే చెల్లదు. ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ అదేమీ కాబట్లే వీళ్ళకు. సగం మంది విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉండారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలందరినీ మండల ఆఫీస్కి తరలించారు. అసలు ఏం పని, మండల ఆఫీసుల్లో 2 రోజుల పాటు విఆర్ఓలందరినీ మండల ఆఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. విఆర్ఓలందరూ కూడా సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి. రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వాలా. అలా ఏ ఒక్క విఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి మండల ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు విఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది. ఇంకా మాట్లాడాలంటే పల్లెటూళ్ళ భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కానీ జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, పులివెందుల ఇన్ఛార్జు, టీడీపీ ఇన్ఛార్జు పులివెందుల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు, ఆ తెగువ లేదు. మీరు గతంలో ఎన్నికలు చూసింటారు, హోరాహోరీగా తలపడేది చూసింటారు. కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటీస్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు, అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరికి పంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు. ఇంత నీచపు రాజకీయం, ఇంత చేతగాని రాజకీయం అవసరమా నిజంగా? దీనికి మళ్ళీ ఎన్నికలని పేరు. మొత్తం జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి విఆర్ఓలందరినీ మండల ఆఫీసులో పెట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మరి మీరు చేసిన ఈ తతంగం ప్రజాస్వామ్యబద్ధమా? ఇది నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. విఆర్ఓలందరూ గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండకుండా ఎందుకు మండల కేంద్రంలో ఖైదీలను బంధించినట్టు బంధించావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఇక్కడే అర్థమవుతా ఉంది కదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అపహాస్యమైంది అనేది ఇక్కడే అర్థమవుతా ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి. 13 నిన్న ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళని సైతం మీడియా వాళ్ళపైన కూడా దాడి చేశారు. మీడియా వాళ్ళపైన దాడి చేస్తుంది, మండల ఆఫీస్ లోపల విఆర్ఓలను బంధిస్తుంది. మళ్ళీ మీకు నోటీస్ సర్టిఫికేట్ రాలేదని, నోటీస్ సర్టిఫికేట్ ఎవరు రాలేదని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడతారు. సిగ్గు ఉండాలా, మాట్లాడితే కొంచెమైనా నిజాయితీ ఉండాలా, నిజం ఉండాలా.
మరి ఈ మాదిరి తప్పుడు రాజకీయాలు, ఈ మాదిరి చేతగానే రాజకీయాలు చేస్తున్న నువ్వు ఈరోజు ఊరిలో నీ ఆఫీస్లో కూర్చొని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు, మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా? ఏం చేసింది మీ ప్రభుత్వం? ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు 20,000 రూపాయలు డబ్బిస్తా అన్నావు. 7 మాసాలైంది, ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు. ఉచిత పంటల బీమా ఉండేది, ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నావు. మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు, ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో అవుతా ఉన్నావు. ఈరోజు పంటల గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది? పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంది? మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్ మీరు. మరి అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టే రైతులు వచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి భయంతో, చేతకానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు, రైతులకు నోటీస్ సర్టిఫికేట్ అందించకుండా, వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దమ్మవు నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. 1978 నుంచి రాజకీయాలు, మరి ఈరోజు ఆయన వచ్చి పెకిలించాడంట, కూకుటి వేలతో పెకిలించాడంట. మొహం అద్దంలో చూసుకో ఒకసారి. ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో. పులివెందల్లో ఉన్న ప్రజలు, రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశావు. ఇంకా చెప్పాలంటే పక్కనున్న జమలమడుగు నియోజకవర్గం ఉంది. జమలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు కూడా సిన్సియర్గా నీటి సంఘం ఎన్నికల కోసం పనిచేశారు. మరి అక్కడ కూడా మీరు చూస్తే నిన్న ఒక వీడియో ఫుటేజ్ కూడా రోజంతా సర్క్యులేట్ అయింది. వీఆర్ఓలందరినీ ఒక వెహికల్లో ఎక్కించుకొని మరి తీసుకొని పోయి దేవగుడిలో ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టుకున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మరి వీఆర్ఓలందరినీ దేవగుడిలో బంధించిన మాట వాస్తవమా కాదా? మరి ఇవి కదా దద్దమ్మ రాజకీయాలు, చేతగాని రాజకీయాలు. ఎక్కడ వీఆర్ఓలు గ్రామ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే ఎక్కడ నోటీస్ సర్టిఫికేట్ రైతులకు ఇస్తారో, ఎక్కడ పోటీ వస్తుందో, పోటీ వస్తే ఓడిపోతామనే భయం ఇది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవన్నీ తప్పించుకోవడం కోసం కన్వీనియంట్గా వీఆర్ఓలందరినీ జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి నోటీస్ సర్టిఫికేట్ ఏ ఒక్కరికి రాకుండా చేసి, ఎవరు కంటెస్ట్ చేయకుండా చేసుకొని ఈరోజు దీన్ని గెలుపని చెప్పుకుంటున్నావే, ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టు. పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని చేసే దద్దమ్మ రాజకీయాలు పక్కన పెట్టు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులకు హితువు పలుకుతా ఉన్నా. థ్యాంక్ యూ.